చిరు వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తునామములో శుభములు. ఒకసారి నిలబడి ఉండగా 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం. 2 Kings chapter 2. మనకి ఇదంతా తెలుసు, మొత్తం కాకుండా 8వ వచనం ఒకటి చదువుతాం. Let us read 8th verse. 2వ రాజులు 2వ అధ్యాయం 8వ వచనం. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవా, ఈ సాయంకాలం మీరు మా కొరకు సిద్ధపరిచిన లేఖన భాగం బట్టి మీకు వందనస్తులు విన్నాం ప్రభా. నిశ్చయంగా చదవబడిన లేఖన భాగంలోంచి నాతోనూ మీ ప్రతి ఒక్కరితో చేరి వచ్చిన వాళ్ళతోనైనా సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమయు ఘనతయు ప్రభావం మీరు మాత్రం పొందుకునమని జీవం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తుని నా ముందు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందామన్నా. ప్రైజ్ ది లార్డ్. చదివిన లేఖనంలోంచి ఒక చిన్న మాట తీసుకుందాం. ఇదంతా మనకు అవసరమై ఉన్నదే. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా ఇది యువతలకును అవతలకును విడిపోయాను కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయారు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే, అండ్ ఎలీజా టుక్ హిస్ మ్యాంటల్. ఆ దుప్పటి, ఏలియా కప్పుకునే దుప్పటి. రాత్రి మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఏలియా దుప్పటి ఈ నీటి మీద కొట్టడానికన్నా ముందుగా అది ఏలియా ఒంటి మీద ఉన్నది. దానికన్నా ముందుగా మొదటిసారి ఎలీషాని ఆయన చూసినప్పుడు ఈ దుప్పటిని ఎలీషా మీద కప్పినట్టుగా బైబిల్ చెప్తా ఉన్నది. దానికన్నా ముందు, ప్రైజ్ ది లార్డ్, దానికన్నా ముందు కొండ మీద గొప్ప కార్యం జరిగించి ఏలియా అక్కడ నిలబడి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే, దేవుణ్ణి పూర్తిగా భూమి మీద చూపించిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. అక్కడ కొండ మీద అనేక మంది ప్రవక్తలని, ఆ బలి అర్పుల్ని పైనుంచి అగ్నిని తీసుకొచ్చి దహించి అనేక మంది ప్రవక్తలను అక్కడ చంపిన ఒక వ్యక్తిగా, గొప్ప వీరుడిగా నిలబడ్డాడు. కానీ సాయంకాలానికి ఏం జరిగినదంటే, యెజబెల్ వచ్చి శపించినప్పుడు అక్కడి నుంచి భయపడి పారిపోయినట్టుగా ఉన్నాడు. ఈయన భయపడి పారిపోయిన తర్వాత ఒక చోట దాక్కున్నాక దేవుని యొక్క స్వరము ఎలీజాతో మాట్లాడుతా, ఏలియాతో మాట్లాడితే ఇలా అంటుంది, ఏలియా ఇక్కడ నువ్వేం చేయొచ్చున్నావు చెప్పాడంతా. ఒకే ఒక మాట చెప్పాడు, అయ్యా నేను నా పితరుల కన్నా ఎంత మాత్రం గొప్పవాణ్ణి కాదు, ఇదిగో నీ కొరకు అందరు చనిపోయారు, నేను ఒక్కనే రోషంగా నిలబడున్నా, ఇంకెవరు లేరు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏలియాతో, నీ ఒక్కడివే కాదు ఏలియా, నీలాంటి వాళ్ళు నాకు ఇంకా 7,000 మంది ఉన్నారు. ఆమేన్. కానీ ఏలియా ఉన్న చోట ఇంకోటి ఎవడు కనబడలా. ఏలియా నేను ఒక్కనే ఉన్నానేమనుకుంటున్నాడు. అయితే నీలాంటి వాళ్ళు నాకు ఇంకా ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు ఒక ఉద్దేశం ఏంటంటే, ఆయనకి భూమి మీద ఉన్న సంఖ్య అని చెప్తున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళ సంఖ్య చెప్పటల్లా. అలాగే ఈ దినం కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి భూమి మీద ఒక్క చోటే కాదండి, వధువు అనేది భూమి అంతటి మీద కలిపి ఉన్నది. అది వాళ్ళందరికీ కనబడకపోవచ్చు, అయితే దేవుని దృష్టిలో వాళ్ళు ఉన్నారు. దేవుడి దృష్టి నుంచి వాళ్ళు తప్పించబడరు. అలాగే దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ప్రేమ, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క పరిశుద్ధత అన్నీ కూడా వాళ్ళని ఎప్పుడు కాపాడేవిగా, వాళ్ళతో పాటు ఉండేవిగా, వాళ్ళు నడిపించేవిగా, వాళ్ళని భద్రపరిచేవిగా, ఎత్తిపెట్టేవిగా, ప్రతి సమయంలో తోడుగా ఉండి వాళ్ళకి సహాయం చేసేదిగా ఉన్నది. ఆమేన్. ఈరోజు ఒకవేళ మన దేవుడి యొక్క చిత్తములో, ఆలోచనలో ఉన్నట్లయితే మన చుట్టూ కూడా అదే కృప, అదే కంచె దేవుడు వేస్తున్నాడు. నమ్మగలమా మాట? ప్రైజ్ ది లార్డ్. దేవుని మనకి మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడినప్పుడు, ఇక నేను చనిపోతాను, నన్ను తీసుకెళ్ళిపో అని ఏలియా దేవుడిని అడుగుతున్నాడు. జనరల్గా దేవుడు కానీ ఎవరైనా చనిపోతావంటే వాళ్ళు ఏడుచి దేవుడిని ఏమడుతారంటే, అయ్యా మాకు ఇంకా కొంతకాలం బతకాలనుంది అంటారు. ఇక్కడ ఏలియా ఏమన్నాడంటే, ఇక నేను బతికింది చాలు, నేను చేయాల్సిన పని నేను చేసేసాను, ఇక నా ద్వారా భూమి మీద ఏం జరగాల్సింది లేదు, ఇక నేను తీసుకెళ్ళిపోమని చెప్పి ఏలియా ఎదురు దేవుడిని అడుగుతున్నాడు. అయితే దేవుడు అక్కడ ఒక ఆశ్చర్య మాట చెప్పాడు, నీ పనులు అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. ఆమేన్. ఆ మాట నాకు ఎప్పుడు బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే భూమి మీద మనం చేసే పని ఎప్పుడైతే అయిపోయిందో దేవుడికి ఎవరు చెప్పాల్సిన పనులు తీసుకెళ్ళిపోతాడు. అవునా? ఇప్పుడు ధైర్యంగా చెప్దామా, మనం ఎందుకున్నాం భూమి మీద? ఇప్పుడు ఎందుకున్నాం మనం? ఆయన పని ఉన్నది.
నిజమేనా? చెప్పట్లే ఎవరు గట్టిగా? నిజమేనది? మరి నిజమైతే మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆయన పని చేయాలి. ఇక్కడ ఒక భయం కూడా ఉన్నది, ఆయన పని చేసేసి తీసుకెళ్ళిపోతాడేమో, అందుకని చేయటం లేదు. ఈ వద్దండి, ఇలాంటివి వద్దు మనకి. క్రమంగా ఉందాం మనం. మనకేంటి కొన్ని ఉన్నాయి ఐడియాలు ఉంటాయి, ఈ మానవ ఐడియాలు మనం ప్రయత్నించామని దెబ్బతింటాం మనం. ఏంటి ఇప్పుడు దేవుడి పని చేసేస్తే ఆ పని పూర్తయిపోతే తీసుకెళ్ళిపోతాడు కదా, కాబట్టి ఆయన పని చేయకపోతే తీసుకెళ్ళడు కదా. ఇట్లాంటి తెలివితేటలు వద్దు మనకి. మనకి ఎలాంటివి ఉండాలంటే ఎంతసేపు కూడా దేవుడికి లోబడే తెలివితేటలు మనకు ఉండాలి. దేవుడిని మించిపోయే తెలివితేటలు మనకొద్దు, దేవుడిని దాటిపోయే తెలివితేటలు మనకొద్దు. నువ్వు ప్రార్థనలో ఆయనకు లోబడేవాడిగా ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారా జరిగించిన కార్యాన్ని ఘనంగా జరిగిస్తాడు. ఆయన తోడుగా ఉండి కృపనిచ్చి, శక్తినిచ్చి, బలాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, అన్నీ ఇచ్చి దేవుడు ఆయన పరిచయం జరిగించుకుంటాడు. కాబట్టి ఆయనకి మనం లోబడినప్పుడు అది ఒక రకంగా మాట్లాడితే ఆయనకి మాత్రమే కాదు, అది ఘనత మనకు కూడా ఉన్నది. ఎందుకంటే నువ్వు చేసే పని దేవుని పని అయినప్పుడు అది నీకు ఘనత ఇచ్చేది. ఆ పని పూర్తి అయిన తర్వాత ఘనత ఆయనకు వస్తుంది. నిజమే కదా? మనం ఇక్కడ వాక్యానుసారంగా సక్రమంగా జీవిస్తే అందరి దగ్గర మనకు మంచి పేరు ఉంటుంది, కానీ పైకి వెళ్ళిన తర్వాత ఘనత ఆయనకే కదా. ఆయన ద్వారానే జరిగినాయి, మన సొంతగా ఏమీ చేయలేదు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే మనం మాట్లాడుతుంది ఈరోజు, ఏలియాకి దేవుడు పని అప్పచెప్పాడు. ఏం పని అప్పచెప్పాడు? 2 పనులు ఇచ్చాడు. యెహోవాను ఒకటి అభిషేకించు, రెండోది ఎలీషాని అభిషేకించు. ఇజ్రాయెల్కి ఒక రాజు ఉండాలి, ఇజ్రాయెల్కి ఒక ప్రవక్త ఉండాలి. నేను వాళ్ళకి మాట ఇచ్చా, ఆ 2 పనులు చేయాలి. ఇప్పుడు నీకు అప్పచెప్పబడిన పనుల్లో ముఖ్యమైనవి ఈ 2 పనులు ఉన్నాయి. ఈ 2 పనుల్లో ఈయనేం చేశాడు? మొట్టమొదటిగా వచ్చి ఎలీషా పొలంలో పని చేసుకుంటా ఉన్నప్పుడు, ఆయనకున్న అరకల మొత్తాన్ని 12 అరకలు పెట్టి ఆయన దున్నుకుంటా ఉన్నప్పుడు వెనకాల నుంచి వచ్చి ఈయన ఒంటి మీద దుప్పటి తీసి ఆయన మీద కప్పేశాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనించినట్లయితే అది ఎలీషాని ఏలియా కలిసిన మొదటి రోజు. ఇందా మనం లేఖనం చదువుకున్నాం. ఈ లేఖనం ఎప్పుడుదంటే ఎలీషా ఏలియా విడిపోయే దినం. వాళ్ళ పరిచర్య ఎప్పటి నుంచి బిగినైందంటే ఆ దుప్పటి కప్పినప్పటి నుంచి బిగినాడు. మీరు గమనించినట్లయితే ఏలియా వెళ్ళిపోతా ఎలీషాకి ఏమిచ్చాడు? ఆ దుప్పటే ఇచ్చాడు. అది ఎప్పుడు గురించి ప్రాఫిట్ మాటలు కొన్ని ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అది ఎలీషాకి ఇవ్వబడిన అభిషేకము అన్న. ఆమేన్. అంటే ఎలీషా కనబడగానే ఏలియా ఏం చేశాడు? ఆ దుప్పటి ఆయన మీద కప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? అభిషేకించున్నాడు. మరి అదే నిజమైతే అభిషేకం పొందుకోగానే ఎలీషా పని చేయాలిగా, పరిచర్య చేయాలిగా, ప్రవక్తగా అయిపోవాలి కదా. అవ్వలేదే. ఇది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది. లేఖనానుసారంగా మనం మాట్లాడినట్లయితే గతంలో కూడా మనం కొద్దిగా డిస్కషన్ చేసాం దీని గురించి, కొన్ని మాటలు మనం మాట్లాడుకొని ఉన్నాం. మన ఇళ్లలో కూడా తండ్రులు వాళ్ళ చొక్కాలు కొన్ని తీసి ఇంట్లో పక్కన పెట్టేస్తూ ఉంటారు. టైట్ ఏనియనో లేకపోతే చిన్న ఏనియనో షింక్ ఏనియనో ఏదో పక్కన పెడతా ఉంటారు. వాళ్ళ పిల్లలు పెరిగిన తర్వాత ఈ షర్ట్లు వాళ్ళకి ఏం చేస్తారంటే కట్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా కుడతా ఉంటారు. అవునా? చాలా దాదాపుగా ఏ ఇంట్లో లేదులే, దాదాపుగా అన్ని ఇళ్ళలో జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మగ పిల్లలు ఉంటే అదే జరుగుతూ ఉంటుంది. ఇంట్లో తల్లుల దగ్గర నుంచి ఆడపిల్లలు తీసుకుంటూ ఉంటారు, అలాగే పురుషులు వాళ్ళ తండ్రుల దగ్గర తీసుకుంటారు. జనరల్గా జరిగే సంగతి. అయితే ఇక్కడ ఏం జరుగుద్దంటే అది సైజు పెద్దదైపోయిందని కత్తిరించి వీళ్ళకి తగ్గట్టుగా దాన్ని కట్ చేసి కుట్టేసి వీళ్ళు చూసి దాన్ని తృప్తి పడతా ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ లేఖనంగా చూస్తే ఏలియా ఎలీషా మీద దుప్పటి కప్పాడు. వాస్తవం మీరు గమనిస్తే, అంటే ఆత్మానుసారంగా ఆత్మీయంగా కానీ మాట్లాడినట్లయితే ఏలియా కప్పిన దుప్పటి ఎలీషాకి పెద్దదైనది. అదే మనమైతే ఏం చేస్తాం? ఇప్పుడు మనకన్నీ ఆన్లైన్లో వచ్చినాయి. ఆన్లైన్లో మనం ఒక సైజు పెడితే ఇంకో సైజు వస్తూ ఉంటుంది ఇంటికి. కానీ మనం ఏం చేస్తాం? వచ్చింది మళ్ళీ తిరిగి పంపిస్తాంలే, మళ్ళీ ఇది దొరుకుద్దో లేదో అని చెప్పి దాన్ని తీసుకొని అటు కట్ చేసి అక్కడ కుట్లే ఇక్కడ కుట్లేని మొత్తానికి మనకు అనుకూలంగా దాన్ని చేసుకుంటాం. అయితే దేవుడు ఎప్పుడూ కూడా ఆయన చెయ్యాలనుకున్న పనిని అలా కత్తిరించి నీకు అనుకూలంగా చేయడు. ఆయన చెప్పిన పనికి ఆయన అనుకున్న విధముగా నువ్వు ఎదిగేలాగా దేవుడు నిన్ను చేస్తాడు. ఆమేన్. ఆయన నీ కొరకు తగ్గించుకుంటాడు, దీనుడవుతాడు, కిందకు వస్తాడు, నీతో పాటు ఉంటాడు, నీలాగా ఉంటాడు. అయితే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన నిన్ను ఆయనలాగా చేయటానికి వచ్చాడు. ఆమేన్.
ఇది గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు పడిపోయారండి, ఆడుకుండా ఆడుకుండా కాలు జారి కింద పడ్డారు, వాళ్ళు అక్కడే కూర్చొని ఏడుస్తున్నారు. మనమైతే ఏం చేస్తాం? మనం కూడా ఎక్కడి నుంచి చూసి నవ్వుతామా? తీసుకొని వస్తాం వాళ్ళని. వెళ్ళి ఎలా తీసుకోవాలి వాళ్ళని? మీరు వాడి దగ్గరికి వంగాలి, మోకాలు ఉంచాలా వాడి దగ్గరికి, అంటే వాడి స్థాయికి మీరు దిగాల. అప్పుడు పిల్లోని పైకెత్తాలంటే మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిని పైకెత్తి తీసుకొని రాగలి, మీరు ఎత్తుకోగలరు వాడిని. ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన పని అదే. పడిపోయిన మానవ జాతి దగ్గరికి ఆయన రావటానికి ఆయన కూడా ఒక మానవుడు అయ్యాడు. ఎంత దీనుడయ్యాడంటే ఆయనకున్న దైవత్వాన్ని కూడా పక్కకి పెట్టుకున్నాడు. ఆయనకున్న గొప్ప శరీరం విడిచిపెట్టాడు. ఆయనకున్న గొప్ప శక్తిని, బలాన్ని మొత్తం విడిచిపెట్టి నీ వంటి నా వంటి ఒకడయ్యాడు. ఎందుకు అయ్యాడంటే నిన్ను కూడా ఆయనలాగా చేయటానికి. నువ్వు ఏదైతే కోల్పోయి ఉన్నావో నీకు తిరిగి ఇవ్వటానికి ఆయన నీ వంటి వాడయ్యాడు. నీకు శక్తిని ఇవ్వాలి, నీకు జ్ఞానం ఇవ్వాలి, నీకు విశ్వాసం ఇవ్వాలి, నీకు బలం ఇవ్వాలి, నువ్వు జయించగలనని నీకు లోపల నుంచి ఒక ప్రేరేపణ రావటం కొరకు ఆయన నీ ముందు ఒక మాదిరిగా జీవించిపోయాడు. ఇవన్నీ ఏంటంటే నీ లోపల ఉన్న ప్రతిదాన్ని దేవుడు బయటికి లాగటానికి ఏర్పాట్లు మొత్తం చేసి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏలియా దుప్పటి ఎలీషా మీద కప్పేటప్పటికి ఎలీషాకి తెలుసు, కానీ ఏది పరిపూర్ణంగా తెలియదు. ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడో వెనకాల ఎలీషా తిరుగుతూ అదే పని చేయాలి. ఇంతకీ ఏలియా ఏం చేస్తాడంటే ఎలీషాకి ఏలియా తన పని ఏంటో తెలియజేస్తున్నాడు. అలాగే ఈరోజు మనం ఎందుకు వాక్యాన్ని చదువుతున్నామంటే దేవుడు నీ పని ఏంటో నీకు తెలియజేస్తున్నాడు, నా పని నాకు తెలియజేస్తున్నాడు. ఆ పని తెలిసిన వాళ్ళు, నేనంటాను ఎదిగిన వాళ్ళు అంట. చాలామంది అంటారు ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి అంటారు. మనం వాళ్ళ ముందు ప్రార్థన చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా, అంతేనా? మనం వాక్యానుసారంగా జీవిస్తామంటే ఎదుటోళ్ళు మనం చూసి జీవిస్తారు కదా. ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు? తను జీవిస్తున్నాడు. అంటే ఒక ప్రవక్త ఎలాగ జీవించాలో ఏలియా ఎలీషాకి కళ్ళ ముందు చూపిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక నిజమైన దేవుడు కుమారుడు ఎలాగ జీవించాలో మనకి కళ్ళకి చూపించి ఆయన మన మధ్యలోంచి వెళ్ళాడు. ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయాక ఎలీషా ఏం చేయాలంటే ఏలియాలాగే చేయాలా? నిజమేనా? నిజమేనా కదా? మరి ఇప్పుడు యేసుక్రీస్తు వెళ్ళిపోయాక మనం ఏం చేయాలి? ఆయనలాగే చేయాలి కదా. ఇప్పుడు మనం ఆయన కుమారులం అయి ఉంటే ఆయనలాగే చేయాలి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఇలా చెప్పలేదా? నా తండ్రి చేసిన కార్యములు నేను చేయకున్న ఎడల నన్ను నమ్మకుడి, ఒకవేళ నా తండ్రి కార్యం నేను చేసిన ఎడల నన్ను బట్టి కాదు కానీ ఆయన్ని బట్టి నన్ను నమ్మండి. అవునా? ఇప్పుడు మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు కార్యాలు చేస్తే మనల్ని బట్టి కాదు కానీ ఆ కార్యాలు మనం చేశాం కాబట్టి ఆయన్ని బట్టి మనల్ని ఆయన కుమారులను నమ్మాలి. అదే నిజమేనా? ఇప్పుడు ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా ఏలియాలాగే చేయాలా? ఎందుకంటే ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషాలో ఉన్నది. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు యొక్క ఆత్మ ఆయన యొక్క కుమారులు కుమార్తెలు, ఇంకో రకంగా మాట్లాడే ఆయన యొక్క సంఘములో ఉన్నది. ఇంకా మాట్లాడితే, ఇంకా ఆత్మీయంగా మాట్లాడితే ఆయన యొక్క శరీరములో ఉన్నది. ఈరోజు మనం ఆయన యొక్క శరీరం అయి ఉన్నాం. అయితే ఈ శరీరాన్ని యేసుక్రీస్తు ఎప్పుడు తీసుకెళ్తానన్నాడంటే ఆత్మీయంగా ఎదిగినప్పుడు. అవునా? వివాహం చేసుకోవాలంటే భారతదేశపు గవర్నమెంట్ ఒక వయసు పెట్టినది, 18, 21, అంతేనా? స్త్రీకి 18, పురుషుడికి 21. అయితే ఒక మాట చెప్తాను, 18, 21 రాగానే పెళ్ళిళ్ళు చేయరు ఎవరు. నిజమేనా? ఎందుకేనండి? వాట్ ఈస్ ద ప్రాబ్లం? మెచ్యూరిటీ, మైండ్ మెచ్యూరిటీ. మానసికమైన నీకు ఎదుగుదల కూడా కావాలి. నాకు వయసు ఉందంటే అవ్వదు, నడవదు. అక్కడ ఎదుగుదల కూడా కావాలి కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఎవరిని పెళ్లి చేసుకుంటాడంటే భూమి మీద ఆత్మీయంగా ఎదిగిన వధువుని పెళ్లి చేసుకుంటాడు. అవునా? నేను ఇంతకాలం వర్తమానం ఉన్నా అంటే దేవుడు పెళ్లి చేసుకోడు. నువ్వు ఎంత వాక్యానుసారంగా ఉన్నావన్నది దేవుడికి ప్రాముఖ్యమై ఉన్నది. నువ్వు ఎంతగా జీవిస్తున్నావు అన్నది. ఇప్పుడు దేవుడు దానికి ఏం చేశాడు? ముందు మాదిరి పెట్టాడు. ఆ మాదిరి ప్రకారం నువ్వు జీవించమంటున్నాడు. ఇప్పుడు ఏలియా వచ్చి ఎలీషా మీద దుప్పటి కప్పినప్పుడు ఆ దుప్పటికి ఎలీషా సరిపోలా. అలాగే ఈ కాలం ఏలియా కూడా వచ్చి మనమే దుప్పటి కప్పినప్పుడు మనం వధువు స్థానంలో సరిపోలా. అయితే దుప్పటి మన మీద కప్పబడిన నమ్ముతున్నాను నేనైతే. ఎందుకని నమ్ముతానంటే అది ఎంపిక అయి ఉన్నది, దేవుడు యొక్క ఎన్నిక అయి ఉన్నది. ఎలీషాని ఎంచుకున్నది ఎవరు? ఏలియానా? కాదండి, దేవుడు ఎంచుకున్నాడు. అలాగే ఈ కాలపు వధువుని ఎంచుకున్నది ఎవరు? ఈ కాలపు ఏలియా కాదు, దేవుడే ఎంచుకున్నాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి అభిషేకం ఇవ్వు అని చెప్పినది ఏలియాకి చెప్పిన దేవుడై ఉన్నాడు. అలాగే ఈ కాలము మనకి 7 ముద్దలు ఇవ్వమని చెప్పింది కూడా అదే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మనం ఎదగాలి. 7 ముద్దలు వచ్చే సమయానికి మనం ఎదగలేదు, చిన్న స్థాయిలో ఉన్నాం. కానీ దేవుడు ఎదగటానికి కావాల్సిన శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, వాక్యం యొక్క పరిపూర్ణ బయలుపాటునిచ్చాడు.
మనం మాట్లాడుతూ ఉన్నాం మూడో ఈడ్పు అంటున్నాం. ఏంటి మూడో ఈడ్పు అంటే వాక్యం యొక్క పరిపూర్ణ బయలుపాటు, తెరవబడిన వాక్యము. ఇంతకుముందు ఏంటది? ముద్రేయబడిన వాక్యము. ఇప్పుడే వాక్యము తెరవబడిన వాక్యం. అంటే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మర్మము ఇప్పుడు దేవుడు నీ ఎదుట తీసుకొచ్చాడు, నీకు ఇచ్చాడు. ఇప్పుడు నేను చేయాల్సిన పని ఏంటంటే ఆ మర్మాన్ని గ్రహించే స్థితికి నాలో ఉన్న విశ్వాసం పెరగాలి. నేను పొందుకున్న బయలుపాటు నాకు సహాయం చేయాలి. వీటి తర్వాత ఇంకా నాకేదైనా కొదవగా ఉంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు దాన్ని నాకు వివరించేవాడై ఉన్నాడు. సో దేవుడు ఏం చేశారంటే నీకు కావాల్సిన ప్రతి ఒక్క ఉపదేశకుడిని నీకు ముందుగా నియమించున్నాడు, అన్ని నీకు తెలియచేయటానికి. ఎందుకని? నువ్వు ఎదగాలి కాబట్టి. ఇప్పుడు ఎలీషా మీద దుప్పటి కప్పిన తర్వాత ఆయన ఆ దుప్పటికి సరిపోలా, చిన్నోడిగా ఉన్నాడు. ఆయన ప్రవక్తగా పెట్టడానికి ఇంకా టైం ఉన్నది. కానీ ఈ టైంలో ఈయన ఏం చేశారంటే ఏలియాని కాలు తిరుగుతా ఆయన పరిచర్య చూస్తా ఎలీషా కూడా ఏలియాలాగా ఎదుగుతూ ఉన్నాడు. అలాగే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు వచ్చినప్పుడు ఆ వాక్యం నువ్వు సరిపోయినంతగా లేనప్పుడు ఆ వాక్యం నాకు నడుస్తూ ఉన్నప్పుడు ఒక దినము ఆ వాక్యము ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోకి నువ్వు ఎదగటానికి దేవుడు నీ కొరకు పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని ఇచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ నీకు ఆల్రెడీ ఇచ్చే ఉన్నాడు. నువ్వు దాన్ని పొందుకున్నప్పుడు నువ్వు ఎదిగిన వాడువై ఉంటావు. ఆమేన్. రెండో సంగతి ఏంటంటే వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు, వాక్యం వచ్చిందంటే వాక్యం ఒక్కటే రాదండి, వాక్యంతో పాటు దేవుడు యొక్క శక్తి కూడా వస్తుంది. ఆ దేవుని శక్తి పేరే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నువ్వు కుదుటగా ఉండలేవు, నువ్వు ఇంతకు ముందులాగా ఉండలేవు. నీలో తప్పు కానీ పాపం కానీ అబద్ధం కానీ మోసం కానీ ఏమి ఉండనేయకుండా దేవుడు అన్నిటిని బయటికి తీసేయటం కొరకే నీ కొరకు ఇచ్చిన పరిశుద్ధాత్మ ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం ఏంటంటే నిన్ను పూర్తిగా దేవుడేపు ఆకర్షించేలాగా చేయటం. ఆమేన్. దేవుడే ఆయన వైపు మనం ఆకర్షించబడటానికి పరిశుద్ధాత్మను పంపించాడంటే ఇక అంతకన్నా శక్తివంతమైనది ఇంకేమైనా ఉన్నదా భూమి మీద? ఎందుకు పరిశుద్ధాత్మ పంపించబడింది? దేని కొరకు? గమనించండి. చెట్లు కొరకు ఆయన పంపించాల, కొండల కొరకు పంపించాల, పక్షుల కొరకు జంతువుల కొరకు పంపించాల. ఆయన పంపించింది దేనికంటే కేవలము ఆయనలో ఉన్న ఆయన యొక్క సంఘం అనే శరీరం కొరకే. ఎందుకు సంఘం అనే శరీరానికి? ఆయన వచ్చే సమయానికి, లేకపోతే తలరాయి లేదంటే ఆ తల శిరస్సు వచ్చే సమయానికి మనము ఆత్మీయంగా ఎదగాలి కాబట్టి, దేవుడు పరిపూర్ణతలోకి మనం నడిపించబడాలి కాబట్టి దానికి నాయకుడు కావాలి. ఆ నాయకుడే పరిశుద్ధాత్ముడు. See, we don't have any human leaders. మనకి ఎక్కడ కూడా మానవులైన లీడర్ లేడండి, మానవ నాయకత్వం లేదు మనకి. మనం సంఘానికి కూడా వచ్చి ఒక సేవకుడు మాటలు వింటున్నాం, అయితే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం, సేవకుడు ద్వారా నడిపించబట్టలేదు. సేవకుడు ఎప్పుడు శాశ్వతము కాదు. ఇప్పుడు దేవుడు అక్కడ అదే చూపిస్తున్నాడు. ఏలియా శాశ్వతము కాదు, మోషే శాశ్వతము కాదు, యెర్మీయా శాశ్వతము కాదు, ఎలీషా శాశ్వతము కాదు, యెషయా శాశ్వతం కాదు, ఏ ఒక్కడు శాశ్వతం కాదు. అయితే వాళ్ళు నడిపించే దేవుని యొక్క ఆత్మ మాత్రము అన్ని వేళలా అన్ని కాలముల్లో కూడా శాశ్వతమై ఉన్నది. కాబట్టి నువ్వు ఎవరిని చూడాలంటే మనిషిని కాదు, మనిషిని నడిపించే దేవుడి యొక్క నాయకత్వాన్ని చూడాలి. ఇప్పుడు ఎలీషాకి ఏం నేర్పిస్తాడంటే నువ్వు నన్ను చూడటం కాదు కానీ నాలో ఉన్న ఆత్మను చూడాలా, నాలో నడిపించే శక్తిని చూడాలా, నేను దేని బట్టి నడుస్తున్నాను అది చూడాలా. కాబట్టి ఏలియా కూడా ఏమడుగుతారు? ఏలియా వెళ్ళిపోయే దినమున ఎలీషా ఏమంటున్నాడు తెలుసా? నీలో ఉన్న ఆత్మ రెండింతలు కావాలి. ఎందుకు? ఎలీషా ఏం చూశాడు ఇప్పుడు? అవునా? ఇప్పుడు ఎలీషా ఎదిగాడా లేదా? ఎట్లా చెప్పారండి? నిజం చెప్పండి, ఎట్లా చెప్పారు? భూ సంబంధం ఏమి అడగట్టల్లా. ఈయన నడిపించే నాయకత్వము ఈయనది కాదు, ఈయన దేవుడి నాయకత్వం కింద నడుస్తున్నాడు అంటే ఈయన ఆత్మ ఈయన స్వాధీనంలో లేదు, దేవుడు స్వాధీనంలో ఉన్నది. అయితే బైబిల్ అంటది ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి. ఎందుకంటే ప్రవక్త దేవుడి స్వాధీనంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటే, ప్రవక్త దేవుడి స్వాధీనంలో ఉంటే, ప్రవక్త ఆత్మ దేవుడి స్వాధీనంలోనే ఉన్నది. నిజమేనా? మరి ఇప్పుడు ఏలియా ఆత్మ ఎవరి స్వాధీనంలో ఉన్నది? ఏలియాలోని ఆత్మ ఎవరిది? ఇప్పుడు ఎలీషా ఏమడిగాడు? ఏలియా ఆత్మ అడగల. ఎలీషా ఏలియాలో ఉన్న ఆత్మ అంటాడు. ఏలియాలో ఉన్న ఆత్మ ఎవరిదంటే దేవుడు ఒక ఆత్మ అని తెలుసు. అంటే ఇప్పుడు ఎలీషా ఎదిగాడా లేదా అంటానికి ఇది ఒక చిన్న సూచన అయి ఉన్నది. అదే నిజమైతే ఈరోజు మనం ఎదిగామో లేదు మనం కూడా పరీక్ష పెట్టుకుందామా? ఓ చిన్న పరీక్ష, ఓ స్లిప్ టెస్ట్ లాంటిది, వీక్లీ టెస్ట్, ఫ్రైడే టెస్ట్. ఏంటి ఈ ఫ్రైడే టెస్ట్? ఏంటంటే మనం ఇప్పుడు ఏం అడుగుతున్నాం? ఎలీషా ఎదిగాడు కాబట్టి ఏం అడిగాడు, మనం ఏం అడుగుతున్నాం? అదే అడిగామా? ఊరికే నా కోసం అంటున్నారు. అవునా?
నిజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు నాకు ఈ ప్రార్థన అయిపోయే పరిశుద్ధాత్మ వచ్చారు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నామా? నో. అంటే నిజంగా మనం ఎదిగితే నీకు అన్నిటికన్నా ఉన్నతమైనది అది. పరలోకం అంతకన్నా ఉన్నతమైనది ఏది లేదు. మిగిలినన్ని టెంపరీ. నువ్వు అది ఎప్పుడైతే అడుగుతా ఉన్నావో ఇక్కడ అన్నీ నువ్వు సాధించగలవు. వీటి దేని మీద కూడా నీకు ధ్యాస ఉండదు. ఎప్పుడైతే నీకు మిగతా అన్నిటి మీద ధ్యాస ఉంటుందో దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు బైపాస్ అయ్యావు అని అర్థం. బైపాస్ అంటే తెలుసు అనుకుంటా మీకు. మీరు ఎప్పుడైనా హైవే మీద వెళ్తా ఉంటే హైవే ఇలాగ వెళ్తా ఉంటుంది, మధ్యలో ఇంకో దారి ఇలాగ వెళ్తుంది. ఏంటంటే ఆ పక్కకి వెళ్ళే దారి పేరు అంటే తెలుసా? బైపాస్. అన్నీ తిరగాల, దానిలో మళ్ళీ హైవేలోకి రావాలండి నువ్వు, అది బైపాస్. ఇప్పుడు మనం కూడా ఏంటి, మెయిన్ రూట్లో వెళ్తున్నాం పరిశుద్ధాత్మ పొందుకోవడానికి, పరలోకం వెళ్ళడానికి, శరీరాలు మార్పు చెందడానికి, ఆయన ఒక రాకడ సిద్ధపడటానికి, ఆయనలో మనం కలవటానికి, వధువుగా ఉండటానికి, మేఘాల మీద పోవటానికి మనం హైవేలో పోతున్నాం. ఈ హైవేలో పోతా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న వాతావరణంలో నిన్ను బైపాస్ చేయటానికి అపవాది వాడు ప్రయత్నాలు కూడా చేస్తాడు. నిజమేనా? మరి అదే నిజమైతే ఇప్పుడు మనం దేని వెనకాల వెళ్ళాలా? బైపాస్లోకి పోదామా, హైవేలోకి పోదామా? చూడండి, ప్రాఫిట్ ఒక చిన్న మాట చెప్తాడు. ఈరోజు నువ్వు కొంచెం చిన్న మాట, మీకు తుపాకీ తీసుకున్నావు, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, ఒలింపిక్స్ స్టార్ట్ అయింది అనుకుంటాను, అవుతాయో మరి ప్యారిస్లో. గురి చూసి వాళ్ళు కాలుస్తూ ఉంటారు. ఈ కాల్చేటప్పుడు కొంచెం పక్కకు పెడితే ఇక్కడ చాలా మిల్లీమీటర్లో కొంచెం పక్క జరిగినది, కానీ ఆ చివరికి వెళ్ళేసరికి ఎక్కడ పోయిందంటే అది పక్కూరికి పోతుంది ఆ బుల్లెట్. ఇక్కడ కొద్దిగా తప్పినట్టుగా ఉంటుంది, అవునా? సరే మనం ఇలాగ వెళ్ళాలి, కొంచెం పక్క తిరిగేలాగా, కొంచెమే ఇలా నడుచుకుంటూ ఒక 10 సంవత్సరాలు వెళ్ళాను. నేను ఏ ఊరికి వెళ్తాను? 10 ఏళ్ళు ఇలాగ స్ట్రైట్గా నడవాలి. నేను కొంచెం పక్క జరిగి నడుచుకుంటూ వెళ్ళాను, ఎక్కడికి వెళ్తాను? అంతే ఆత్మీయ జీవితం కూడా. నువ్వు ఎక్కడైనా ఒక దాంట్లో కొద్దిగా పక్కకి నడిచి ఇదే రైట్ అనుకో నువ్వు వెళ్తున్నావా, కొన్ని సంవత్సరాలు అయ్యేప్పటికి అర్థమవుతుంది నేను దేవుడిని విడిచి చాలా దూరం వెళ్ళిపోయాను. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి అడుగు కూడా నువ్వు చూసి ఆచితూచి వాక్యము కింద నడవాలి. దట్స్ ద రీజన్ గాడ్ అపాయింటెడ్ యాజ్ ఎ టీచర్, హోలీ స్పిరిట్ యాజ్ ఎ టీచర్. పరిశుద్ధాత్మని దేవుడు ఎందుకని మనకు ఉపదేశకుడిగా పెట్టాడంటే నువ్వు దారి తప్పిపోకుండా ఉండటానికి, అవునా? ఎట్లాగ పరిశుద్ధాత్ముడు అంటే, మీరు ఎప్పుడైనా హైవేలో కానీ ప్రయాణం చేస్తే, మీరు హైవేలో ప్రయాణం చేస్తే ఎవడు తప్పిపోడు. ఏంటి కారణం అంటే నువ్వు ఎక్కడికి పోయినా అడుగడుగునా నీకు ఎంత దూరం వెళ్తావు అన్ని బోర్డులు కిలోమీటర్తో సహా కనిపిస్తావు. అంటే ఎలా తప్పిపోతావు? ఇప్పుడు పరిశుద్ధాత్మ నాయకత్వం కింద వెళ్తా ఉంటే నువ్వు తప్పిపోవు. ఎందుకంటే ప్రతిదీ నీకు ముందే తెలుస్తూ ఉంటుంది. ఏమా రాకడి కన్నా ముందు సూచనలు నీకు తెలుస్తూనే ఉంటాయి, ఎత్తపాటి కన్నా ముందు సూచనలు నీకు తెలుస్తూనే ఉంటాయి, వాక్యానుసారం నువ్వు ఉన్నవలేదు నీకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఎలాగుంటే దేవుడు తీసుకెళ్తాడో అన్నీ నీకు తెలిసినప్పుడు నువ్వు ఎలాగ తప్పిపోతావు? ఛాన్సే లేదు. కాబట్టి నేనేమంటానంటే నువ్వు వాక్యాన్ని ముందు పెట్టుకొని నడవాలి. ఇక్కడ ఎలీషా ఏం చేశారంటే, ఏలియా ఏం నేర్పించారంటే, ఏలియాలో ఉన్న ఆత్మను చూసేలాగా ఎలీషాని సిద్ధం చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన కూడా యేసుక్రీస్తులో సంపూర్ణమైన దేవుడు ఉన్నాడు అని అపోస్తలులకు తెలిసే విధంగా ఆయన వాళ్ళకి నేర్పించాడు. మరి ఈరోజు వాక్యానుసారంగా నీవు కూడా అలాగే ఉండవలసి ఉన్నావు, అలాగే నేర్చుకోవలసి ఉన్నావు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు వచ్చే ప్రమాదం ఏంటంటే, అంటే మన దగ్గర లేరు ఎవరు, దాదాపుగా మొదటి నుంచి అనుకుంటున్నా, ఇప్పుడు కూడా లేరు అనుకుంటున్నా. ఈరోజు బయట ఎక్కడికి పోయినా మీరు సేవకుడిని కాపీ కొట్టే విశ్వాసులు ఉన్నారు. సేవకుడిని కాపీ కొట్టే విశ్వాసులు. ఇప్పుడు ఏంటి, దేవుడు నిన్ను కాపీ కొట్టని పంపించలా, ఎందుకంటే నువ్వు ఒరిజినల్ ఎప్పుడు ఇంకోటి కాపీ కొట్టదు. ఒరిజినల్ని ఎవడన్నా కాపీ కొడతాడు, అవునా? ఇప్పుడు నువ్వు ఎవరైనా కాపీ కొడతావంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పు. ఒరిజినల్ కాదు. ఒరిజినల్ కానప్పుడు ఏది కాపీ కొడితే ఏమైంది? ఇంక నీకు ఏంట్రా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యావు? చెప్పండి సమాధానం. పక్కన కూడా దెబ్బ దాన్ని ఏం చేయమంటారు అంటే అర్థం ఏంటి? ఎవడు తప్పు? ఇప్పుడు కాపీ కొట్టినోడిదా, పక్కనోడే ఫెయిల్ అవ్వడం వాడిదా? నేనంట ఈ వద్దండి, మనకి ఈ తెలివితేటలు వద్దంట. నేను అవి మనకి సంబంధించినవి కావు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి వెంబడించు, ఇది కాపీ కొట్టడం కాదండి, అది వెంబడించడం అంటారు.
ఈరోజు వర్తమానంలో కూడా ఇదే, కాపీ 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 కాపీ, అనుకరణ. ఇక్కడ మీరు గమనిస్తే ఎలీషా ఎక్కడా కూడా ఏలియాని అనుకరించలా, వెంబడించాడు. లోపల ఉన్న ఆత్మను వెంబడించాడు. ఆ ఆత్మ ఎవరో కనిపెడుతున్నారు. అయితే ఈరోజు అలాగ లేదండి, ఈరోజు అలాగ లేదు. అనుకరణ ఎక్కువైపోయింది. పాస్టర్ గారు స్వరం ఎలాగుందో అలాగ మాట్లాడటం, ఆయన ఎలాగ చెయ్యి తిప్పి అలాగ చేతులు తిప్పటం. ఏంటి ఈ కాల ప్రవక్త మీసాలు లేవు, నేను కూడా తీసేస్తాను, మీసాలు తీసేసే. మరి ఆయనకి బట్టతలు ఉంది, చేసేసుకోవాలి కదా కూడా, అది చేయరు. అంటే ఇదేం జరిగినదంటే సత్యాన్ని విడిచిపెట్టిపోయారు. కరెక్ట్గా మాట్లాడితే బైపాస్ చేయబడ్డారు, తొలగిపోయారు. వాక్యంలో ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎవరిని కాపీ కొట్టడం. ఆమేన్. చూడండి, ప్రాఫిట్ ఒక మాట చెప్తాడు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వ్యక్తితో నువ్వు కొద్ది కాలం సహవాసం చేస్తే అదే పరిశుద్ధాత్ముడు నీ లోపల కూడా వస్తాడు అంటాడు. నిజమేనా? ప్రైజ్ ది లార్డ్. అదే సత్యమైతే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, మనకు బాగా తెలిసిందే, ఇలా చెప్తే త్వరగా అర్థమవుద్దని. చాలాసార్లు మనం చెప్పుకున్నాం కూడా. మనం ఒక దొంగతో పాటు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే మనకి ఏ అలవాటు వస్తుంది చెప్పండి? అదే అంటే ఏ అలవాటు వస్తుంది చెప్పండి? అంటే మనం ఎవరితో సహవాసం చేసామో వాడు అలవాటు వస్తుంది. ఒక పోలీసుతో మనం 10 ఏళ్ళు సహవాసం చేస్తే అయ్యే వస్తాయి. అవును. ఒక డాక్టర్తో మనం 10 ఏళ్ళు సహవాసం చేస్తే, మరి పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తితో మనం ఒక 10 సంవత్సరాలు సహవాసం చేస్తే అదే ఆత్మ లోపల రావాలి కదా. మరి అదే నిజమైతే నువ్వు ఇంతకాలం బైబిల్ చదువుతున్నావు కదా, నీ సహవాసం ఎవరితో అంటున్నా ఈ రాత్రి? నువ్వు నిజంగా వాక్యం సహవాసం చేస్తే ఎన్ని సంవత్సరాలు ఏమవ్వాలండి? మనం కూడా ఏలియాతో సహవాసం చేసి ఎలీషా సుమారుగా 14 ఏళ్ళు సహవాసం చేసి ఏలియాలాగా అయిపోయాడు. ఈయన కూడా అనుకరించలేదు ఏది కూడా. లోపల ఆత్మను వెంబడించినప్పుడు ఈయన కూడా అలాగ తయారయ్యాడు. అపోస్తలులు ఎలాగయ్యారంటే యేసుక్రీస్తు వాళ్ళు విడిచిపెట్టే దినమున గమనించినట్లయితే యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడానికి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళలో యేసుక్రీస్తు ఎవరో కనిపెట్టలేకపోయారు, అందరూ ఒక్కలాగా అయిపోయారు. మన ఈ దినమున యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ సమయంలో ఇప్పుడు సంఘం అంతా ఎలాగ ఉండాలంటే క్రీస్తు ఎలాగైతే ఉన్నాడో అలాగే మనము తయారవ్వాలి. దాని కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దాని కొరకు దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఏలియా దుప్పటి కప్పగానే ఎలీషా సరిపోలే ఆ దుప్పటికి. కానీ దేవుడు ఏం చేస్తారంటే ఏలియాని భూమి మీద ఉంచాడు. ఎందుకొరకు ఏలియాని దేవుడు భూమి మీద ఉంచారంటే ఎలీషా రెడీ అవ్వటానికి. ఆమేన్. ఇప్పుడు మాట్లాడుకుందామా? ఇప్పుడు ఇంతకీ పరిశుద్ధాత్ముడు భూమి మీద ఎందుకు ఉన్నట్టు? ఎక్కడ సమాధానం రాలా నాకు కావాల్సింది. ఎవరి కొరకు ఉంచినట్టు అంటే ఆయన ఒక వధువు, లేదా ఆయన ఒక కుమారులు కుమార్తె, లేదా ఆయన ఒక శరీరం, ఆయన ఒక సంఘము సిద్ధపడటానికి, ఆయన వలె తయారు కావటానికి దేవుడు ఆయన ఒక ఆత్మ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు నిజమైన దేవుని సంఘం అయితే ఏం వెతకాలి? నిజమైన దేవుని సంఘం అయితే ఏమి కనిపెట్టాలి? నిజమైన దేవుని సంఘం అయితే దేని కొరకు నిరీక్షించాలి? నిజమైన దేవుని సంఘం అయితే దేని కొరకు ప్రార్థించాలి? ప్రైజ్ ది లార్డ్. ఇంకో చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేయాలి. ఎలీషా మీద దుప్పటి కప్పగానే ఏలియా మొట్టమొదటి సంఘటన ఏమి జరిగిందో మీకు జ్ఞాపకం ఉండదా? ఎలీషా తనకున్న 12 అరకలు అమ్మేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఇక నాకు దీంతో పని లేదు, నా పని ఏంటో నాకు అర్థమైంది, కాబట్టి ఇక నేను చేయాల్సిన పని ఈ వెనకాల తిరగటం. ఏమా ఇప్పుడు ఎలీషా పరిచర్య ఏంటి? ఏలియా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం. ఎందుకంటే ఏలియాల ఆత్మను పొందుకోవటం కొరకు ఎలీషా నియమించబడ్డాడు. ఆ ఆత్మను పొందుకున్న తర్వాత ఏలియా భూమి మీద ఉన్నాడు. అదే ఆ ఆత్మను పొందుకోవడానికి రెడీ అయ్యే సమయానికి ఏలియా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మరి ఈరోజు ఎలీషా అంటే భూమి మీద ఉన్న యేసుక్రీస్తు యొక్క వధువు, లేకపోతే యేసుక్రీస్తు యొక్క సంఘం అనే శరీరము అంటే మనం అనుకుందాం. మనము రెడీ అయ్యాం ఆయన యొక్క ఆత్మను తీసుకోవటానికి అనుకున్నప్పుడు దేవుడు మనం తీసుకెళ్ళిపోడా? దానికి ఒక పేరు పెట్టాం మనం, ఎత్తబాట అన్నాం. దానికి ఒక పేరు పెట్టాం ఆ దినముకి, విమోచన దినం అని. ఇప్పుడు మనం దేని కొరకు కనిపెడుతున్నామంటే ఆ విమోచన దినమున శరీరాలు మార్చబడి ఎత్తబడి ఆయనతో కలిసిపోవడం కొరకు కనిపెడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు అక్కడ ఎలీషా, ఇక్కడ మనం ఇద్దరం ఒకటేనా? గట్టిగా రావట్లేదు, అవునా? 63వ సంవత్సరంలో ముద్రలు చెప్పినప్పుడు, ఏలియా మనకి ముద్రలు చెప్పినప్పుడు మన సంగతి ఏంటి? దుప్పుడు పెద్దది, మనం ఏమో చిన్నవాళ్ళం, అర్థం కాల. ఇప్పుడు
ఎదిగామా? ఎక్కడ గట్టిగా రావట్లేదు. అవునా? కొన్ని చోట్ల ఏం చేస్తాం, దుప్పటి మరీ పెద్దదైపోయింది, కొంచెం దుప్పటి దేవుడు చిన్నది పంపిస్తే బాగుంది. అవునా? దేవుడు ఎప్పుడైనా పంపించాక, ఒక మాట ఇచ్చాక, ఒక మాట అన్నాక రాజీ పడతాడా? ఒకవేళ రాజీ పడితే ఆయన దేవుడు అవ్వడు. కాబట్టి దేవుడు రాజీ పడడు. ఏలియా మీద దుప్పటి కప్పే సమయానికి, ఎలీషా మీద దుప్పటి కప్పే సమయానికి ఎలీషా ఎదగలేదనే సంగతి దేవుడికి తెలుసు. ఎదిగే విధంగా దేవుడిని ఏర్పాట్లు చేశాడు. అలాగే దేవుడు మనకు కూడా బలమైన వాక్యం పంపించినప్పుడు అది మనం అందుకోలేమని, దాన్ని గ్రహించలేమని దేవుడు తెలిసి దాన్ని పొందుకోవటానికి, దాన్ని గ్రహించడానికి కావాల్సిన సమయాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, వర్తమానాన్ని ఇంకా వివరించి విరిచి మనకి ఇంకా లోతుగా అర్థం కావడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగునుగా. ఇక్కడ మీరందరూ ఉన్నారు, చాలామంది తల్లులు ఉన్నారు. మీరందరూ ఇంట్లో పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకి మొట్టమొదటి ఆహారం ఏం పెట్టారు? మొన్న జోయల్కి ఏం పెట్టాం మనం? మొన్న జోయల్కి అన్నప్రాసన జరిగింది కదండి, ఉన్నారుగా. ఏం పెట్టాము? కానీ మనం ఏం తింటున్నాం? అదే తింటున్నాం. ఆ రోజు జోయల్కి పెట్టింది, కానీ మనం తినే ఆహారం వేరు, జోయల్కి పెట్టింది వేరు. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత, అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అప్పుడు అది అరగదు, అరిగించుకునే శక్తి లేదు. సైన్స్ కానీ డాక్టర్లు కానీ ఏం చెప్తున్నారంటే, ఒక చిన్న బిడ్డకి 6 నెలల వరకు ఏదైనా నవిలి కానీ తింటే వాళ్ళ ఊపిరితిత్తులు తట్టుకోలేవు. అందుకని 6 నెలల వరకు భోజనం పెట్టద్దు అంటారు. అయితే కొంచెం బాగా తెలిసిన డాక్టర్లు ఏమంటారంటే, కొద్దిమందికి ఒక అలవాటు ఉండదు, అది కూడా దాన్ని ఏమంటారు, ఒక ఆచారం చేస్తారు, ఒక మూఢనమ్మకం చేస్తారు. 6వ నెల 6వ తారీఖు పెడతారు. 6వ తారీఖు పెట్టద్దు. ఎందుకంటే 6 నెలలు నిండిన తర్వాతే వాడు ఊపిరితిత్తులు సరిగ్గా ఎదుగుతాయి. అంటే 7 నెలల భోజనం పెట్టాలా. అవునా? అంటే నిజంగా నీకు తెలిస్తే ఏం చేస్తావని, వాళ్ళు ఎప్పుడు ఏం తింటారో నువ్వు వెరుగుంటావు, వారు ఏం కావాలో నువ్వు వెరుగుంటావు, దాన్ని బట్టే వాళ్ళకి నువ్వు అన్నీ ఇవ్వాల్సి ఉన్నావు. అలాగే ఇప్పుడు సంఘాన్ని తీసుకొచ్చి, నాకు తెలుసు కదా 7 ముద్దలు తెలుసు, తర్రాయి గురించి తెలుసు అని మీకు అదే చెప్తే మీరు ఎట్ట చూస్తారని. ఇప్పుడు కొత్తగా వచ్చారనుకున్నాను చర్చిలోకి, ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి 7 ముద్దలు తెలుసా నీకు అన్నాను, నీకు ఎలాగుంటుంది? పాస్కాలు 7 ఏంటి, ముద్దర్లు ఏంటి, యేసుక్రీస్తు గురించి చెప్పరా మీరు? ముందేం చెప్పాలి? ఇప్పుడు అక్కడి నుంచి రావాలా. కానీ ప్రతిరోజు అది చెప్తామా? ప్రతిరోజు విశ్వాసం, ప్రార్థన, మారు మనసు, కన్నీరు అంటామా? అవ్వదు. ఎందుకంటే అన్నీ అయితే నువ్వు అక్కడే ఉంటావు, ఇప్పుడు పైకి రావు. దాంతోపాటు నీకు అన్నీ కలిపి పెట్టాలా, అన్నీ కలిపి నీకు ఎదిగేలాగా చేయాలా. ఇప్పుడు దేవుడు కూడా ఎలీషాని అలాగే అన్ని పరిచయాలు చూపిస్తా ఎదిగేలాగా చేస్తున్నాడు. అలాగే దేవుడు ఆయన ఒక కుమారులు కుమార్తెలను కూడా వాక్యంలో బలంనిచ్చి, సాక్ష్యంలో బలంనిచ్చి, ప్రార్థనలో బలంనిచ్చి, నీ చుట్టూ ఉన్న సంఘటనలను, నువ్వు చుట్టూ జరిగే ప్రతిదాన్ని గ్రహించి, నీ స్థితి, నీ స్థానం ఏంటో తెలుసుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాటుని దేవుడు చేసే ఉన్నాడు. హల్లెలూయా. వీటన్నిటి మధ్యలోంచి నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు. నీ ఎదుగుదల ఒక్క పూటలో జరిగిపోలేదు, నీ ఎదుగుదల అనేక సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది. అది ఎప్పటి వరకు జరుగుతుందంటే, ఒక దినం వచ్చినప్పుడు ఇక నీలో ఆత్మీయమైన ఎదుగుదల ఉండదు. ఎప్పుడది? ఇక్కడి నుంచి నువ్వు పైకి వెళ్ళాక. ఇక నీకు పైకి వెళ్ళాక ఇంక ఎదుగుదల ఏంటి? నువ్వు పైకి వెళ్ళావంటే ఆల్రెడీ నువ్వు ఎదుగున్నావు అన్ని రకాలుగా. నువ్వు ఎత్తబాటులోకి వచ్చిన తర్వాత, దేవుడు యొక్క సారూప్యతలోకి వచ్చిన తర్వాత, నువ్వు పరలోకంలో ఆయనతో పాటు నడిచేటప్పుడు ఇంకా నువ్వు ఎదిగేదేంటి? ఎదగాల్సింది ఇక్కడే. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలీషా కూడా ఏంటంటే, ఏలియా భూమి మీద ఉండగానే నేను ఎదగాల్సి ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఏంటి, పరిశుద్ధాత్మ భూమి మీద ఉండగానే మనం కూడా ఎదగవలసిన వారమై ఉన్నాం. ఎంతవరకు మనం ఎదగాలంటే, పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చి నిలిచిపోయేంతవరకు. ఎలీషా యొక్క చివరి కోరిక ఏంటి? ఏలియా దగ్గర, అయ్యా నువ్వు వెళ్ళేటప్పుడు ఆయన ఏలియాని అడుగుతున్నాడు, ఎలీషా నేను నీ వద్ద నుంచి తీయబడక మునుపు నా నుంచి నువ్వేమైనా కావాలని కోరుకుంటున్నావా? కావాలని కోరుకుంటున్నా, దానికోసం వెయిట్ చేస్తున్నా. సరే ఏం కావాలో చెప్పిస్తాను, నాకేమొద్దు, నీలో ఉన్న ఆత్మ 2 పాళ్ళు ఇచ్చా. నువ్వు అడిగినది కష్టమైనది, అయితే అసాధ్యమైనది కాదు. ప్రైజ్ ది లార్డ్. సో ఒకవేళ ఇప్పుడు కానీ మనం పరిశుద్ధాత్మ అడిగినట్లయితే దాని సంగతి ఏంటి? అది అసాధ్యం కాదు పొందుకోవటం, అయితే కష్టమైనది. ఎందుకని? మనం చాలాసార్లు పొందుకొని ఉన్నాం, ఇప్పటికీ దాన్ని నిలబెట్టుకోవాలా, అది సమస్య. ఎందుకు పొందుకోలేదు మనం? నాకు నమ్మకం, మీకు నమ్మకందో లేదు, కానీ ఇక్కడున్న వాళ్ళు అందరూ కూడా దాదాపుగా ఏదో ఒకప్పుడు, ఏదో సందర్భంలో మీరు పరిశుద్ధాత్మ యొక్క రుచి చూసిన వాళ్ళే.
నేను దాన్ని నమ్మగలను. అది అదే సమయంలో ఇంకో భారమైన మాట కూడా చెప్తున్నాం మేమందరి మీద, కానీ దాన్ని మనం నిలబెట్టుకోలేకపోయాం. ఇది కూడా నిజమే, ముందు నిజమైతే ఇది కూడా నిజమే. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? పరిశుద్ధాత్మ రుచి చూస్తున్నాం, ఆయన ఏంటో తెలుసుకుని ఉన్నాం, సత్యం ఏంటో తెలుసుకుని ఉన్నాం, ఎలాగ ఉండాలో ఉండకూడదు తెలుసుకుని ఉన్నాం. అయినప్పటికీ లోకం యొక్క ప్రభావము, లోకం యొక్క శక్తి మన మీద దానికి ఉన్న సమస్తాన్ని చూపిస్తున్నది. పైగా ఈ కాలం ఎటువంటి కాలం అంటే లేఖనం సెలవిస్తూ ఉన్నది, కాలము కొద్దిగా ఉందని గ్రహించి అపవాది సింహము వలె గర్జిస్తున్నాడు. ఇంకొకటి, అపవాది ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నాడు. సో వాడి పని ఏంటి? ఈరోజు వెతుకుతున్నాడు. వాడు దేని కొరకు వెతుకుతున్నాడు? కరెక్ట్గా ఉండేవాళ్ళు తప్పిపోవటం కొరకు వాడు వెతుకుతూ ఉన్నాడు. అంతేనా? దేవుడికి ఎవరైతే దగ్గరికి వెళ్తా ఉన్నారో వాళ్ళని వాడు మింగటానికి ప్రయత్నిస్తాడు. వాడు మింగటం అంటే నిన్ను దేవుడి నుంచి దూరం చేయటం అని. నువ్వు పొందుకోవాల్సిన ఆత్మను పొందుకోనీయకుండా చేయటానికి, నీ సాక్ష్యాన్ని పాడు చేయటానికి, నీ జీవితాన్ని దేవుడికి అప్పగించనీయకుండా లోకానికి అప్పగించడానికి వాడు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఈ సమయంలో నువ్వు చేసే పోరాటము, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కలిగి ఉన్న విశ్వాసము, నువ్వు నమ్మిన దేవుడు వాటిలోంచి నిన్ను బయటికి తీసుకొస్తానే ఉన్నాడు. ప్రతిసారి తీసుకొస్తానే ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఎటువంటి బలహీనం అంటే ప్రార్థన కూడా చేయాలనిపించదు కొన్నిసార్లు మనం ఉన్న పరిస్థితుల్లో. అయితే ఆ పరిస్థితుల్లో దేవుడి యొక్క ఆత్మే నీ తరపున మూలుగుతూ ఉన్నది. డోంట్ యు రీడ్ ఇట్? బైబిల్లో చదవలేదా మాట? దేవుని ఆత్మే నీ తరపున మూలుగుచు విజ్ఞాపన చేస్తున్నాడు. నాకు ప్రార్థన చేసే శక్తి కూడా లేదు. కొన్నిసార్లు మంచంలో పడిపోయాడు అనారోగ్యంలో, ప్రభా నేను లేవలేను, మోకాళ్ళు కూడా వేయలేను అని ఏడుస్తారు ఉంటే కళ్ళలోంచి నీళ్ళు కారుతున్నాయి, ప్రార్థన కూడా చేయలేము, మన ఆలోచన అంత బలహీనంగా ఉంటాయి. ఆ సమయంలో దేవుడే నీ పక్షంలో ఉన్నాడు. అక్కడ హల్లెలూయా. నీ అనారోగ్యం ఆయన పక్షం ఉన్నాడు. నీ బలహీనమైన నిర్ణయం తీసుకునే సమయంలో కూడా అప్పుడు కూడా దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. అనేక మంది నీ మీద వేలు చూపించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నీ పక్షమున ఇంకా నిలబడే ఉన్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు తట్టుకొని బయటకు వచ్చున్నావు. ఈరోజు నువ్వు ఇంకా నిలబడ్డా ఉన్నావు అంటే కారణం ఏంటంటే దేవుడి యొక్క కృప, ఆయన యొక్క ప్రేమే. ఎన్ని సందర్భాల్లో మనం బలహీన ఆలోచనలు చేస్తుంటాం, ఇంకా నా జీవితం వద్దు, ఇక నా జీవితం ముగించేద్దాం అనుకుంటాం. అయినప్పటికీ దేవుడు ఏం చేశారంటే ఆ బలహీనమైన ఆలోచన నీ నుంచి దూరం అయ్యేలాగా చేశాడు. దాని నుంచి దేవుడు ఎత్తిపట్టినాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడికి నువ్వు కావాలి. దేవుడికి నువ్వు కావాలంతే. ఆయన ఎంతగా నువ్వు కావాలంటే ఆయన ఒక రక్తము కూడా నీ కొరకు మొత్తం ఇచ్చేసాడు, కాల్చేశాడు. అంతగా నువ్వు కావాలి దేవుడికి. ఇక్కడున్న మనం ఏ ఒక్కరం కూడా ఒక్కరి కొరకు రక్తం అంతా కార్చాం. మహా త్యాగం చేస్తే దాని ఎంత, ఒక 300 ml ఇస్తామేమో. అది కూడా ఇచ్చామంటే జీవితకాలం చెప్తాం నీ కొరకు రక్తం ఇచ్చాను తెలుసా అంటాం. మరి ఒక్కసారి కూడా చెప్పలేదు అక్కడ. కారణం ఏంటంటే నువ్వు ఆయనలో భాగమై ఉన్నావు. నీ విలువ ఎప్పుడైతే నీకు తెలిసిందో అప్పుడు నీకు ఆయన విలువ తెలుస్తుంది. అంటే మనము ఏదో ఒక చిన్న పని కొరకు ఇక్కడికి రాలేదండి, ఏదో నిరూపించుకోవడం ఇక్కడ రాలా. నేను ఎవరి కొరకో ఏదో చేయటానికి ఇక్కడికి రాలేదు. మొట్టమొదటిది నేనెవరో నేను తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చా. ఇది నా మొదటి పని. రెండవది నేనెవరో నాకు తెలిసిన తర్వాత నేను ఎక్కడి నుంచి వచ్చా నాకు తెలియాలి, ఎందుకు ఇక్కడికి వచ్చానో తెలియాల. ఈ 3 నీకు ఎప్పుడైతే తెలిసినాయో నిన్ను ప్రపంచంలో ఏ వ్యక్తి బంధించలేడు. ఆమేన్. నీ స్థానం నీకు తెలియాలి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలియాలి, ఎందుకు వచ్చావో తెలియాలి. ఈ 3 సమాధానం మీ దగ్గర ఉన్నదా? అది ఎప్పుడైతే 3 సమాధానం మీ దగ్గర ఉన్నదో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడి నుంచి కాదు, మమ్మల్ని కనుండొచ్చు, అయితే నేను ఇక్కడి నుంచి రాలా. దేవుడు ఒక ఆలోచన ముందుగా ఉన్నా, ఆ తర్వాత ఇక్కడికి వచ్చా అనే ఆలోచన నీకు ఎప్పుడైతే వచ్చినదో, నీ పుట్టుక ఎక్కడంటే ఇక్కడ కాదని నీకు అర్థమైనది. రెండోది, ఇక్కడి నుంచి అయిపోయాక ఎక్కడికి వెళ్తా నేను? సమాధిలోకి పోం మనం. బైబిల్ చెప్తా ఉన్నది, యోబు గ్రంథంలోకి మాట ఉన్నది, ఒక మనిషి చనిపోయిన వెంటనే వాని ఆత్మ పాతాళం దిగిపోను. ఒక మనిషి చచ్చిపోగానే వాడు ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాతాళానికి. శరీరం ఎక్కడుంది? సమాధిలో ఉన్నది. అదే ఒకవేళ నువ్వు వాక్యానుసారంగా జీవించి కానీ మరణించినట్లయితే, యేసుక్రీస్తు కుడి పక్కన దొంగతే ఉన్నాడు, నేను నిశ్చయంగా నాతో పాటు పరదేశంలో ఉంటావు. పరదేశం పైన ఉన్నది, ఇదిగో భూమి ఇక్కడ ఉంది, దీని కింద పాతాళం ఉన్నది. వాక్యానుసారంగా లేని ఆత్మ కిందకి వెళ్ళిపోయినది, వాక్యానుసారంగా ఉన్న ఆత్మ పరదేశంలో ఉన్నది.
శరీరం మాత్రం ఇక్కడే ఉండదు. దాని అర్థం ఏంటంటే శరీరాన్ని వెంటనే ఆత్మ విడిచిపెట్టిపోతుంది. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఆత్మని ఎవడు బంధించగలడు? వాక్యానుసారంగా జీవించిన ఆత్మని ఎవడు బంధించలేడు, ఎందుకంటే దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నది. ఆమేన్. నువ్వు దేవుని యొక్క స్వాధీనంలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఎప్పుడు? జీవించి ఉండగా. నువ్వు జీవించి ఉండగా నీ యొక్క ఆత్మ దేవుడి యొక్క వశంలో ఉన్నప్పుడు, దేవుడి యొక్క స్వాధీనంలో ఉన్నప్పుడు లోకం నీ మీద పనిచేస్తుందా? పని చేయదు. దానికి ఏం కావాలంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియాలి, ఎక్కడికి వెళ్తావో నీకు తెలియాలి. నేను కిందకి వెళ్ళటానికి రాలా. నువ్వు కింద నుంచి వస్తే కిందకే పోతావు, పైనుంచి వచ్చావు పైకే పోతావు. కాబట్టి నువ్వు పైనుంచి వచ్చావా, నీ క్రియలు కూడా పైనుంచి వచ్చిన వారి వలె ఉంటాయి. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సింది, వాక్యం వచ్చి నీ స్థానం ఏంటో నీకు తెలియచేసినప్పుడు నేను ఇక్కడి వాడిని కాదో నాకు తెలియాలి. నువ్వు దేవుణ్ణి వెంబడించినప్పుడు, దేవుడి యొక్క ఆత్మను చూసినప్పుడు, దేవుళ్ళలో ఉన్న నాయకత్వాన్ని చూసినప్పుడు, ఆ నాయకత్వం కింద నువ్వు నడవటం ప్రారంభించినప్పుడు నీ మీద ఎవరి ప్రభావం ఉంటుందంటే లోకంలో ఏ ప్రభావం ఉండదు, దేవుడి యొక్క నాయకత్వం ప్రభావం అనగా పరిశుద్ధాత్మ ప్రభావం ఉంటుంది. ఏమా? ఇప్పుడు ఎలీషా మీద ఎవరి ప్రభావం ఉండదు? పోయినసారి మనం విన్నాం, ఎలీషా వెళ్తాను కొద్దీ గిల్గాలు, బేతేలు, ఎరుకో, యోర్దాను వెళ్తాను కొద్దీ ప్రవక్తల పాఠశాల శిష్యులు వచ్చి అంటున్నారు, ఇదిగో ఈరోజు మీ గురువు గారు పరలోకి వెళ్ళిపోతారు తెలుసా? నాకు తెలుసు, మీరు ఓడకున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. అవునా? ఇప్పుడు ఎలీషాకి ఏం తెలుసు? ఏం వెంబడిస్తున్నాడో తెలుసు, ఎందుకు వెంబడిస్తున్నాడో తెలుసు. ఆ గడియ కానీ అప్పుడు ఎవడైనా డిస్టర్బ్ చేస్తే ఆ డిస్టర్బెన్స్కి ఈయన కూడా డైవర్ట్గా అయ్యాడా, ఇంతకాలం వెంబడించిన మొత్తం పోతుంది. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి కూడా అదేనండి. ఈరోజు మనం జీవించే ఈ గడి ఏంటో తెలుసా? ఇంతకాలం నువ్వు జీవించింది మొత్తం పక్కకి తొలగిపోవటానికి అపవాది చెయ్యని ప్రయత్నం లేదు. ఇప్పుడు ఆల్ ద డైవర్షన్స్ టు డైవర్ట్ యూ. వాడు నిన్ను ఎలాగ మోసపరచాలో, మోసపరచడానికి కావాల్సిన ప్రతి ఒక్క ఏర్పాటుని ప్రతి ఒక్క కోడలలో పెట్టాడు. ప్రతి సెంటర్లో వాడు చేసిన ఏర్పాట్లన్నీ చేసి పెట్టాడు. ఇప్పుడు వాటన్నిటి మధ్యలో నువ్వు చేయాల్సిన ఏకైక పని ఏంటంటే నిన్ను నీవు ప్రార్థన వైపు తిప్పుకోవటం, నిన్ను నీవు వాక్యం వైపు తిప్పుకోవటం, నిన్ను నువ్వు దేవుడు యొక్క ఆత్మను పొందుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు దేవుడు అన్ని చేస్తున్నాడు. కాబట్టి ఆ ఏర్పాట్లని నువ్వు గ్రహించటం అయి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మన ఒక ఉద్దేశం ఏంటో మనం గ్రహించినప్పుడు తప్పిపోయే ఛాన్స్ ఉన్నదా? రెండో సంగతి, నీవు తప్పిపోకుండా ఉండటమే కాదు కానీ తప్పిపోయే వారిని కూడా మార్చగలిగే స్థితికి నువ్వు వస్తావు. ఏమా చిన్న సంగతి, అది చాలా పెద్ద సంగతి. నేను తప్పిపోకుండా ఉండడం గొప్ప సంగతి అసలు. కానీ ఇంకోటి ఏంటి, నేను తప్పిపోకుండా ఉండటమే కాకుండా ఇంకొకరిని తప్పిపోకుండా ఉండేలాగా నేను వాళ్ళకి మార్గము చూపించేలాగా తయారవ్వాలంటే నిజంగా దేవుడి కృప కాదా అంటున్నాను. ఎందుకంటే మనం నశించిపోయే జాతిలో పుట్టాం, మనం తప్పిపోయిన జాతిలో పుట్టాం, మనం పడిపోయిన మానవ జాతిలో పుట్టిన మనము ఇంకొకరిని పడిపోనేకుండా చేసే స్థితికి వచ్చామంటే దేవుడి కృప కాదా అంటున్నా. ఏమీ తెలియని స్థితి నుంచి ఈరోజు వాక్యం తెలిసే స్థితికి, ఈరోజు ఆత్మని పొందుకోవటానికి, ఆయన చూడటానికి అర్హత లేదు మనకు. ఒక రకంగా ఆయన నామము ఈ పెదవులతో ఉచ్చరించడానికి కూడా శక్తి లేని అల్పులము, అయోగ్యులం మనము. అటువంటిది ఈరోజు ఆయన నామాన్ని ప్రకటించడానికి, ఆయన కలిగి ఉన్న ఆత్మని పొందుకోవటానికి దేవుడు ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చున్నాడు ఈ దినమున. మరి ఇటువంటి ధన్యతను మనం ఏం చేద్దాం? ఇటువంటి కృపను మనం ఏం చేద్దాం? ఇంత గొప్ప పరిశుద్ధాత్మ మనం ఏం చేద్దాం? నిర్లక్ష్యం చేద్దామా? ఆలస్యం చేద్దామా? అలుసుగా తీసుకుందామా? ఉచితంగా ఆయన ఇచ్చాడు కాబట్టి మనం అలుసుగా తీసుకుందామా? తీసుకోవద్దండి. నిజంగా నువ్వు ఆయన వెంబడించే వ్యక్తి అయినట్లయితే ఆయన నీకు ఇచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని నువ్వు వదులుకో. నేను వదులుకోవడానికి ఇష్టపడను, అలాగే మీరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఆ దుప్పటి కప్పినప్పుడు ఎలీషా చిన్నోడు, కానీ మీరు గమనించినట్లయితే ఏలి వెళ్ళిపో దినమున ఎలీషా కొరకు ఏమి విడిచిపెట్టి వెళ్ళాడు? దుప్పటి. దాని అర్థం ఏంటి? ఎలీషా ఎదిగాడని. ఏమా? యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు వాళ్ళతో పాటు కలిసి పరిచయం చేశాడు, జ్ఞాపకం ఉండదా? పరిచయం అయిపోయిన తర్వాత మేడగదిలో వాళ్ళు ఉండగా వాళ్ళ మీదకి దేవుడు ఏం పంపించాడు? నేనంట దుప్పటి అంటున్నా. యేసుక్రీస్తు కప్పుకున్న దుప్పటి పరిశుద్ధాత్మ కదా, అది విడిచిపెట్టాడు. అది మొట్టమొదటి పేతురు పొందుకున్నాడు. చదువు లేనోడు, నిశాన్ని సంతకం పెట్టడం రానోడు ఏం పొందుకున్నాడంటే దేవుడు యొక్క ఆత్మను పొందుకున్నాడు. అంటే దేవుడు యొక్క ఆత్మను పొందుకోవడానికి ఆయన డిగ్రీలు కొలమానంగా పెట్టలేదు. ఏం పెట్టాడంటే దేవుడు యొక్క ఆత్మను పొందుకోవడానికి జగత్ పునాది కన్నా ముందు నువ్వు ఆయనలో ఉన్నావు అన్న ఒక్కటే నీకు అర్హత అయి ఉన్నది. హల్లెలూయా.
కాబట్టి దేవుడి యొక్క శక్తిని నువ్వు పొందుకోవడానికి దేవుడు ఈరోజు ఏ కొలమానం ఏ చదువులు ఏం పెట్టాలా, ఆయన పెట్టిందల్లా ఒకటి, ఆయన ఒక ఆత్మను పొందుకోవడానికి నువ్వు ఆయన చిత్త ప్రకారంగా ఆయన వెంబడించేవాడు అయి ఉండాలి. అంటే ఇప్పుడు ఏ ఒక్కరైనా పొందుకోవచ్చుగా. కొన్నిసార్లు నాకు ఉద్యోగం రాలేదు, కారణం ఏంటంటే నేను చదువుకోలేదండి. చిన్నప్పుడు చదువుకుంటే పొందుకునేవాడిని. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు ఎలీషా సంగతి ఏంటి? మీరు ఎలీషా యొక్క జీవిత చరిత్రగా చూసినట్లయితే ఏలియా దుప్పటి కప్పడానికన్నా ముందు ఎలీషా కూడా ప్రవక్త వాళ్ళని ఒక కోరిక ఉన్నది. ప్రవక్తల పాఠశాలకు పోయి అప్లికేషన్ కూడా పెట్టుకున్నాను, జాయిన్ చేసుకోండి ఇక్కడ అని. వాళ్ళు అన్నారు నువ్వు సరిపోవు, దీని తగ్గట్టు క్వాలిటీస్ దగ్గర లేదని అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. ఇప్పుడేంటి పరిస్థితి? అసలు ఎలీషాని ప్రవక్తగా ఉండాలని ఎన్నుకున్నది ఎవరు? కానీ మానవులు ఏమన్నారు? నీ దగ్గర క్వాలిటీస్ లేవు అన్నారు. కానీ ఎన్నుకునేవాడు ఎవరు? కాబట్టి దేవుడు ఎన్నుకుంటే నిన్ను ఒక పని నిమిత్తము నిన్ను ఆపగలిగేవాడు ఎవడు అంటున్నా. నువ్వు భూమి మీద ఒక పని చేయడానికి దేవుడిని ఎంచుకున్నాడా? నీ కుటుంబంలో ఒకరిని ఎంచుకున్నాడా? లేకపోతే నిన్నే ఎంచుకున్నాడా? నువ్వు ఆ పని చేసేంత వరకు ఆయనే నీకు కాపల, ఆ పని చేసేంత వరకు ఆయన నీకు పోషకుడు, ఆ పని అయ్యేంత వరకు ఆయన నీకు రక్షకుడు, అన్నీ ఆయనే నీకు. ఎంత గొప్ప సంగతి! ఏమీ తెలియని పొలంలో పనిచేసుకునే వ్యక్తిని ఎలీషాని తీసుకొచ్చి ఆయన ఇజ్రాయెలుకి రథమురవుతుని చేశాడు. చూడండి, ఎలీషా చివరిలో కేక పెట్టాడు ఏలి వెళ్ళిపోయేటప్పుడు, జ్ఞాపకం ఉన్నదా? ఎలీషా ఏలి వెళ్ళిపోవడం చూస్తూ ఉండగానే పెద్ద పెద్ద కేకలు పెట్టాడు. అయ్యా, ఇజ్రాయెలుకి రథము రవుతూ నువ్వే, కేకలు పెడుతున్నాడు. ఆ దుప్పటి మీద పడగానే ఎలీషా కేకలు మానేశాడు. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఏంటి? ఇక నడిపించేవాడు ఎవడూ లేదు అని కేకలేశాడు. ఆ దుప్పటి కింద పడగానే ఈయన మీద పడగానే నీకు అర్థమైనది, ఇప్పుడు నేను నడిపించాలా. నేనంటే అక్కడ ఎలీషా కాదండి, ఎలీషాలో ఉన్న ఆత్మ ఎలీషా నడిపిస్తుంది, ఇజ్రాయెల్ నడిపించాలా. హల్లెలూయా. ఇక్కడ వ్యక్తిగత నడిపింపులు లేవు, మానవ నడిపింపుని దాచిపోయాడు ఎలీషా. ఈరోజు నిజంగా మనం దేవుడి యొక్క సంఘమై ఉన్నామా, నిజంగా ఆయన యొక్క శరీరంగా అయి ఉంటే మానవుని యొక్క నడిపింపు మనకు ఉండద్దండి, దేవుని యొక్క నడిపింపు మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడి యొక్క నడిపింపుని కలిగి ఉన్నా అంటే వాక్యానుసారమైన జీవితము, వాక్యానుసారమైన నడిపింపు, నన్ను గద్దించేవాడు వాక్యం నుంచి ఉన్నవాడై ఉండాలి. ఆమేన్. అప్పుడు నేను సరిచేయబడతాను. అవునా? చూడండి, మన భూమి మీద ఏ ఒక్క వ్యక్తి వచ్చి మనల్ని తిట్టినా గద్దించినా మనం అక్కడ ఎదురుగా వాదించకపోయినా కూడా పక్కకి వెళ్ళాక వాదిస్తాం. ఎస్సాను, నిజమే కదా మాట. ఇప్పుడు దేవుడు వాదించాడు చెప్పి ఎక్కడికి వెళ్ళి వాదిస్తావు? దేవుడిని గద్దించాడు, ఎక్కడికి పోయి వాదిస్తావు? దేవుడు నన్ను అన్యాయంగా అన్నాడంటావా? ఎవరితో అంటావు పోయి? ఎవరితో అన్నా కానీ అంటే నేనేమంటారు వాళ్ళు ఎవరైనాగా? దేవుడి మీద కంప్లైంట్ చేస్తే అసలు ఎవరు వింటారండి? ముందు ఒకవేళ విన్నాడంటే వాడు అపవాది. కాబట్టి కంప్లైంట్ ఎక్కడ చేస్తావు నువ్వు? లేదు, కంప్లైంట్ చేయడానికి ఎక్కడ అవకాశం. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని వెంబడించేవాడు మొట్టమొదటి కంప్లైంట్ చేసేవాడు అయి ఉండడు. గద్దింపుకి లోబడాలండి. ఏమి జరిగినా నువ్వు గద్దింపుకి లోబడాలి. వాక్యానుసారమైన గద్దింపుకి. దేనికంటే దానికి మనం గద్దింపు భయపడాల్సిన పని లేదు. లోకరీతి గద్దింపులకు భయపడక్కర్లా. అక్కడ గమనించినట్లయితే మీ ఇందాక చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఏలియా కొండ మీద ప్రవక్తల మొత్తం చంపి కిందకి వచ్చేసిన తర్వాత యెజబెల్ అని గద్దించింది. బైబిల్ గమనిస్తే యెజబెల్ అని గద్దించింది. నిజంగా ఏలియా, నువ్వు చంపిన ప్రవక్తలలో నీవు కూడా రేపు సాయంకాలం ఒకటి వంటి వాడు కాకపోతే నా దేవుడు నాకు అపాయం కలగజేయని కాక అంటుంది యెజబెల్. ఎవడు దేవుడు? దేవుడు నిజమైన దేవుడు యొక్క సేవకుడిని యెజబెల్ బెదిరిస్తా ఉన్నది. కాబట్టి నువ్వు నిజమైన సేవకుడివై ఉన్నా, నిజమైన విశ్వాసమై ఉన్నా, క్రీస్తు యొక్క శరీరంలో భాగమై ఉండగా నిన్ను కూడా అపవాది అలాగే బెదిరిస్తాడు. ఎలాగుంటుందంటే చూడటానికి నిజంగా యెజబెల్ చెప్పింది నిజమేమన్నట్టుగా అనిపిస్తుంది కాసేపు వాళ్ళని చూస్తే. కానీ నిజమేంటి? అసలు ఏలియా చంపాడా దేవుడు చంపాడా కొండ మీద? దేవుడేనా? అసలు అక్కడికి వెళ్ళి ఈ మొత్తం ఈ రుజువు ఇవ్వు అని చెప్పింది ఎవరు? ఆకాశ అగ్ని పంపించింది ఎవరు? చేసినన్ని దేవుడు. ఇక్కడ ఏలియా పాత్ర ఏంటి? నిలబట్టమే. ఈరోజు నీ పాత్ర నా పాత్ర నిలబట్టమే. చేసేది మొత్తం అన్నీ ఆయన. నీ జీవితంలో నా జీవితంలో, నీ కుటుంబంలో నా కుటుంబంలో, నీకున్న పరిస్థితుల్లో నాకున్న పరిస్థితుల్లో నీవైనా నేనైనా చేయాల్సిన పని ఏంటంటే నువ్వు దేవుడి పక్షాన దృఢముగా నిలబట్టమే. నువ్వు నిలబడి చాలు నేను చేస్తా అంటాడు ఆయన.
పాత నిబంధనలు ఏం చెప్పాడు జ్ఞాపకం ఉండదా? బీ స్టిల్ నో దట్ ఐఎమ్ గాడ్. నేను దేవుడని తెలిసి మీరు ఊరకొనుడి. మీరు ఊరకే ఉండండి. అలాగా నేను దేవుడని తెలిస్తే మీరు ఊరకొనండి, మొత్తం నేను చేస్తా. ఇప్పుడు ఏలీ ఏం చేశాడు? పోయి అక్కడ నుంచున్నాడు అంతే, మొత్తం ఈయన చేసుకుని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నిజంగా మనము కూడా అలా నమ్మితే, ఏలియాలో ఉన్న ఆత్మ మనలో కూడా ఉంటే ఇప్పుడు మనం ఎలాగ ఉంటాం? ఇంకోటి, గాలిలో దీపం పెట్టి చూడమని చూడ్డా ఆయన. నువ్వు వాక్యానుసారంగా జీవించి బలంగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నీ పక్షాన్ని ఉంటాడు. నేను దేవుడి పక్షాన్ని ఉండను, కానీ నాకు సమయం వచ్చినప్పుడు మాత్రం దేవుడు వచ్చేయాలంటే అది నడవదు. నేనంటాను, అటువంటి తెలివితేటలు మన దగ్గర ఉంటే అవి పోస్ట్లోనో కొరియర్లోనో పంపించేసేది ఎక్కడికో చాటకి. అవి మళ్ళీ తిరిగిరాని పందాలు పంపించేసేయండి. అవి మనకు వద్దు. ఎందుకంటే దేవుళ్ళో నీకు ఉండగా ఈ లోక సంబంధించిన తెలివితేటలు నీకు ఉండవు. వదిలేద్దామా? ఎవరు చెప్పట్లేదు ఎక్కడ. మా దగ్గర లేవంటే మాత్రం నమ్మను నేను. ఉంటాయి కాబట్టి ఒక దాంట్లో ఉండవేమో, ఇంకో దాంట్లో ఎక్కడో దాంట్లో ఉంటాయి. మనకున్న 30 అంశాలు ఒక అంశంలో ఉండబోతాయా? ఖచ్చితంగా ఉంటాయి. మనం ఎక్కడైతే దేవునికి దూరం అవుతాం అనిపించిందో దాంట్లో మనకున్న లోక సంబంధించిన జ్ఞానాన్ని విడిచిపెట్టేయటం మేలు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మను పొందుకునే కాలం, ఇది దేవుణ్ణి తిరిగి కలుసుకునే కాలం. ఈ కాలం దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని పరిపూర్ణంగా సిద్ధం చేసుకోవాలి. వాక్యం నిమిత్తముగా, ఆయన చేరే నిమిత్తముగా, ఆయన యొక్క రాజ్యంలోకి అడుగుపెట్టే నిమిత్తముగా మనల్ని పరిపూర్ణంగా ముందుకు నడిపించుకోవాలంటే ఆయన యొక్క ఆత్మ నీకు అవసరమై ఉన్నది. ఆయన యొక్క ఆత్మ నీవు పొందుకుండగా నీ లోపల లోకరీతికి సంబంధించింది ఏది ఉండలేదు. ఈరోజు ఆ స్థితిలోకి నువ్వు నేను రావాలి. ఇప్పుడు ఏలియాలో ఉన్న ఆత్మను పొందుకోవాలంటే లోకంలో ఏది ఉండాలి? ఎలీషాలో ఏముండకూడదు, ఏముంటానికి వెళ్ళలేదు. సో ప్రాఫెట్ చెప్తున్నాడు, ఎలీషా ఒంటి మీద ఒకే ఒక సిల్క్ చొక్కా ఉందన్నాడు. ఏంటి ఆ సిల్క్ చొక్కా అంటే సొంత ఆలోచనలు అన్నాడు. ఆ దుప్పటి ఈయనకి కప్పుకోవాలంటే ఈ సిల్క్ చొక్కా తీసేయాల. అంటే ఏం తీసేయాలండి? సొంత ఆలోచనలు, సొంత ప్రత్యక్షలు, సొంత బయలుపాట్లు, సొంత జ్ఞానము, సొంత తెలివితేటలు ఇవన్నీ తీసేయాల. ఇంకా ఆయన ఏమని కరెక్ట్గా చెప్పాడు, ఆ చొక్కాని చింపేశాడు అన్నాడు. అంటే ఇప్పుడు మనం తెలివితేటలు మనం ఏం చేయాలా? చెబుతాం. మనం కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? అబ్బా ఎంత తెలివిగా ప్రవర్తించాం అనుకుంటాం. కానీ వాస్తవంగా ఏం చేయాలా? చింపేయాలి. కానీ మనం ఏమనుకుంటున్నాం? మన భుజాలు మనం ఎట్టు అనుకుంటాం, అబ్బా భలే చేసుకున్నాం, ఈరోజు భలే ప్లాన్ చేసాం. కానీ ఏమైంది? ఇప్పుడు నీ ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది, కానీ అక్కడ ఏమైందంటే మనం మాట్లాడతాం కదా, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. కారణం ఏంటి? ఆపరేషన్ అద్భుతం, ప్లాన్ అద్భుతం. ఇక్కడ ప్లాన్ మొత్తం బాగున్నాయి, అక్కడ ఫెయిల్ అయిపోయాం. ఉపయోగం ఏంటి? ఇక్కడ నీ ప్లాన్ ఫెయిల్ అయినా పర్వాలా, అక్కడ మాత్రం ఫెయిల్ కావద్దు. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేది పరిశుద్ధాత్మ పొందుకునే విషయంలో నువ్వు ఫెయిల్ అవ్వద్దు. ఇక్కడ ఫెయిల్ అయినా నీకు కాసేపు ఉంటుందేమో బాధ, రెండో రోజు ఇంకో దాంట్లో విజయం వచ్చాక పాత్ర మర్చిపోతావు. కానీ అక్కడ ఫెయిల్ అయితే చెప్పు, ఏం మర్చిపోతావు? ఏం గుర్తుపెట్టుకుంటావు? ఎత్తబాటు మిస్ అయితే సంగతి ఏంటి ఉందా? ఇంకోటి, శ్రమల్లోంచి రావాలి. అవుతుందా? దేనికి రెడీ అవుదాం? అసలు ఇక్కడ ఉన్న ఎవరు కూడా శ్రమ అంటే ఏంటో తెలియదు మనకి. అంత బాగున్నాం మనం. నిజంగా శ్రమల గురించి ఎలా రావాలో తెలిస్తే ఏంటి పరిస్థితి? ఒక చిన్న సంగతి జ్ఞాపకం చేస్తాను. శ్రమ ఎలా ఉంటుందో చిన్న రుజువే, పెద్దది కాదు. ఇంచుమించుగా 13 నెలలు నోవాహు వాడ నీళ్ళ మీద తేలింది. 13 నెలలు నేల అనేది వాళ్ళకి కనబడలా. ఇలా అనుకుందాం, మనమే ఓడలో ఉంటే మొదటి రోజు చాలా బాగుంటుంది, ఓడ కదిలేదాకా మామూలుగా ఉండదు సంతోషం. ఓడ కదిలిన తర్వాత ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడ ఓడ ప్రయాణం చేశారా? లాంచీలు ఓడగనుకోమాకండి మీరు. నిజంగా మీరు ఓడ ప్రయాణం కానీ చేస్తే కొత్తగా దాంట్లోకి ఎక్కిన వాడికి 2 గంటల లోపు వాంతులు స్టార్ట్ అవుతాయి. ఓడ దిగేదాకా 14 రోజులు కానీ 15 రోజులు కానీ ఏముండదు అనమాట. లోపల మొత్తం అన్ని బయటకు వచ్చేసేయటమే. ఇక్కడ చచ్చిపోతారు అనుకుంటుంది. మరి వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు? మరి మన సంగతి ఏంటి? అది సంఘం అండి. అది అంతకన్నా ముందు హానోకు పైకి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు హానోకులాగా పైకి వెళ్ళిపోవడం ఈజీయా? 11 ఏళ్ళు అలాగ తిరిగి తిరిగి నేల వస్తో లేదో తెలియదు, ఎప్పుడు వస్తో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. ఇలా జీవించడం తేలిక? నేను సిద్ధపడదాం హానోకు వాళ్ళు వెళ్ళిపోవటానికా, నోవాహులాగా రావటానికా? నోవా సంఘం నోవాతో పాటు వచ్చిందంతా. కాబట్టి వాళ్ళు శ్రమల్లోంచి వచ్చారు. మనల్ని శ్రమల్లోంచి రాకుండా ఉండటానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. హానోకు వాక్యంతో పాటు నడిచిన బైబిల్ చెప్తా ఉన్నది. మరి వాక్యంతో పాటు నడిచిన వ్యక్తి ఎలా వెళ్ళిపోయాడంటే మరణం లేకుండా కొనుక్కోబడ్డాడు. మరి ఈరోజు దేవుడు మనల్ని కూడా మరణం లేకుండా తీసుకుపోవాలి దేవుడు అని ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇంకొంచెం లేఖన లోతుగా వెళ్ళినట్లయితే ఆదాము నుంచి హానోకు 7వ వాడు, అంటే 7వ వాడు మరణం లేకుండా కొనుక్కోబడ్డాడు. మరి ఈరోజు మనము యనిజనుల కాలంలో 7వ సంఘకాలం అయి ఉన్నాం. మనం మళ్ళీ దేవుడు ఏం చేశారంటే 7వ సంఘకాలంలో ఉన్న వ్యక్తులకి మరణము లేకుండా దేవుడి దగ్గర రావటానికి దేవుడు ఏర్పాట్లు చేస్తున్నాడు. అంటే హానోకి ఏదైతే కృప ఇచ్చాడో దేవుడు ఈరోజు అదే కృప ఇచ్చున్నాడు మనకి. అప్పుడు ఎలాగ తీసుకుందాం? మనం అవకాశం అనుకుందామా, అలుసు అనుకుందామా, ఆలస్యం చేద్దామా, అదే నిర్లక్ష్యం చేద్దామా, ఏం చేద్దాం? అది ఎలీషా వెంబడించినట్టుగా ఏలియాని వెంబడించినట్టుగా మనం కూడా వెంబడిద్దామా? ఎలీషాలాగా నిజంగా వెంబడించినట్లయితే ఆ దుప్పటి చిట్ట చివరకు వచ్చేసరికి ఎలీషాకి సరిపోయినది. మీరు ఆశ్చర్యం ఏంటంటే ఎలీషా హైట్ పెరగల, ఎలీషా వెయిట్ కూడా పెరగల, అలాగే ఉన్నాడు. కానీ ఆత్మ సంబంధముగా వాక్యరీతిగా ఎదుగున్నాడు. ఈరోజు మనం కూడా ఇంతే ఉంటాం, ఎందుకంటే హైట్లో ఏం పెరిగిపోవట్లే. మనం ఒక హైట్కి వచ్చాక 20, 18, 21 వచ్చాక మనం ఎదిగేది ఏమీ లేదు, అక్కడికి వచ్చి ఆగిపోవటమే. కానీ ఆత్మీయంగా నీ ఎదుగుదల మాత్రం ఆగదు. పరిశుద్ధాత్మ పొందుకునేంత వరకు, పరలోకం చేరేంత వరకు నీ ఆత్మీయ ఎదుగుదల ఎదుగుతూనే ఉంటుంది. ఆయన ఒక రాజ్యంలోకి అడుగు పెట్టేంత వరకు, లేదంటే ఆయన చేరేంత వరకు. కాబట్టి ఈరోజు ఒక్క మాట, ఒకే ఒక్క ప్రశ్న. ఏంటి ప్రశ్న అంటే, ఏలియా దుప్పటికి నీవు సరిపోతున్నావా? ఎవరిని మనం అడగద్దు, ఈ ప్రశ్న మనల్ని మనమే అడుగుదాం. సరిపోతున్నావా? ఒక్కడ ఏలియా దుప్పటి నా మీద కప్పితే నేను సరిపోతున్నానా? సరిపోకపోతే ప్రయోజనం ఏంటి? రైట్, సరిపడేది తెలిసింది, ఏం చేద్దాం? మన వల్ల కాదులే అందామా? లేదా ప్రయత్నం చేసి సరిపోయేలాగా ఎదుగుదామా? దానికి ఆటంకం వచ్చేది ఏంటో దాన్ని విడిచిపెట్టుకుందాం. ఆయన ఒక రాజ్యం కొరకు సిద్ధపడదాం, పరిపూర్ణంగా ఎదుగుదాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.